తెలుగు హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారి గారు ఉన్నారు. ఎండి యునాని మెడిసిన్. సార్ నమస్తే సార్. నమస్కారం. చాలా మంచి సమస్యలకు పరిష్కార మార్గాలు చెప్తున్నారు. చాలా అయితే థాంక్స్ ఇప్పుడు అండి. నా దగ్గర ఉన్న ఒక డౌట్, అంటే చాలా మంది మెజారిటీ ఒక 80% ఆఫ్ పీపుల్కి ఉన్న డౌట్ సార్ ఇది. ఇప్పుడు అడగబోతున్నాను మిమ్మల్ని. చాలా మంది నా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ ఉన్నారు, పీపుల్ ఐటీ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. మోస్ట్లీ ఈ మధ్య కాలంలో ఎక్కువ నైట్ షిఫ్ట్, కోవిడ్ తర్వాత అంతా నైట్ షిఫ్ట్లు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలా చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకున్న సమస్య ఏంటంటే మేజర్గా, అంటే నాకు ఇటీవల ఒక ఫ్రెండ్ మాట్లాడుతూ 3 years నుంచి నైట్ షిఫ్ట్ చేస్తున్నాను, మొన్నే పెళ్లి కుదిరింది, చేసుకున్నాను, అయిపోయిందని. కానీ 3 months తర్వాత అతనికి సెక్స్లో సామర్థ్యం తగ్గిపోయింది. అంటే వాళ్ళ భార్య, తను వైఫ్ పిలుస్తున్నా కూడా తను పార్టిసిపేట్ చేయలేకపోతున్నాడు యాక్టివ్గా. అంటే 3 years నుంచి చేసిన నైట్ షిఫ్ట్ ఎఫెక్ట్ అదేమన్నా సెక్స్ మీద పడింది అని ఒపీనియన్ అయితే అతనికి ఉంది. సో అతను మిమ్మల్ని కాంటాక్ట్ అవుదాం అని అనుకున్నాడు. దానికి ఏమైనా పరిష్కార మార్గం ఏమైనా ఉందా? యునాని మెడిసిన్లో దీనికి ఏమైనా ట్రీట్మెంట్? అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు నైట్ షిఫ్ట్ వల్ల ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలామంది కొని తెచ్చుకుంటున్నారు. ఏం సార్ దాని గురించి ఒకసారి వివరించండి సార్. టీవన్ ఛానల్ ప్రేక్షకులకు వందనాలు. ఇవాళ బ్రదర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, తను ఫ్రెండ్ ఉన్నాడు, నైట్ డ్యూటీ చేస్తున్నాడు, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు, సెక్స్ సామర్థ్యం తగ్గింది, నైట్ డ్యూటీస్ వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా? మీరు ఇప్పుడు అడుగుతున్నారు ఈ క్వశ్చన్. కానీ మా దగ్గర ఎప్పటి నుంచో నేను నైట్ డ్యూటీస్, ఐటీ వాళ్ళలో ఈ సమస్య ఎక్కువ ఉంది. ఇక్కడ ఏంటంటే నైట్ ఉంటుంది, అక్కడ పగలు ఉంటుంది. అమెరికాలో అటు వాళ్ళు చేయాల్సి వస్తుంది వాళ్ళకు. కొందరికి కుటుంబ బాధ్యతలు ఉంటాయి, మనం ఇప్పుడు ఏం చేయలేము. కానీ నైట్ పడుకోకపోతే ఏం సమస్యలు వస్తాయనేది ఇక్కడ మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు పగలపూట సూర్యుడు ఉంటాడు, 7 కలర్స్ ఉంటాయి భూమి మీద. ఇప్పుడు రెయిన్బో వస్తుంది కదా, ఇంద్రధనుస్సులో ఎన్ని కలర్స్ ఉంటాయి? 7 కలర్స్. 7 కలర్స్. నైట్ పూట భూమి మీద లైట్లన్నీ బంద్ చేస్తే ఏ కలర్ ఉంటుంది? డార్క్ బ్లాక్ బ్లాక్ ఉంటుంది. ఆ బ్లాక్ కలర్లోనే నైటే పడుకున్నప్పుడు, నైట్ మేల్కొని ఉంటే రాదు, పడుకున్నప్పుడు కళ్ళు బంద్ అయిపోవాలి, మనం పడుకోవాలి. అప్పుడు మన బ్రెయిన్లో, మన బీజకోశాల్లో సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంటాయి. నైట్ పడుకోలేదనుకోండి, నేను నైట్ డ్యూటీ చేసి పగలు పడుకుంటా అని ఎవరైనా అనుకుంటున్నారనుకోండి, ఈ హార్మోన్స్, నైట్ ఉత్పత్తి అవ్వాల్సిన హార్మోన్స్ పగలు పడుకుంటే ఎండ ఉంటుంది భూమి మీద, అప్పుడు బాడీలో బ్రెయిన్లో అయినా బీజకోశాలలో ఉత్పత్తి అవ్వవు. టెస్టికల్స్లో టెస్టాస్టెరోన్ హార్మోను, మన బ్రెయిన్లో యాంటీరియర్ పిట్యూటరీలో సెక్స్ హార్మోన్స్ వస్తాయి. ఎస్పెషల్లీ ల్యూటినైజింగ్ హార్మోన్, ఫోలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఎంతకు మన ఇన్సులిన్ హార్మోన్ కూడా నైట్లోనే ఉత్పత్తి ఎక్కువ. ఈ హార్మోన్స్ అన్నీ నైట్ పడుకుంటే బాడీలో ఉత్పత్తి అవుతాయి. నైట్ పడుకోని పరిస్థితుల్లో ఈ హార్మోన్స్ బాడీలో ఉత్పత్తి అవ్వవు. అప్పుడు హార్మోనల్ ఈడీ, హార్మోన్స్ లోపించడం వల్ల అంగస్తంభన సమస్య వచ్చేస్తుంది. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే, నైట్ డ్యూటీ చేసి పోయి పొద్దున 6-7 గంటలు పడుకుంటారు. పగలపూట ఎండ తీసుకోవాలి. మన బాడీకి ఎండ అవసరం. విటామిన్ డి ఉంటుంది ఎండలో. ఎండలో విటామిన్ డి, ఒకవేళ విటామిన్ డి కొరత మన బాడీలో డిఫిషియన్సీ ఉందనుకోండి, మన బాడీలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి అవ్వదు. అలాగే నైట్రిక్ ఆక్సైడ్ అనే కెమికల్ కూడా ఉత్పత్తి అవ్వదు. ఇవి రెండు కూడా విటామిన్ డి, టెస్టోస్టెరాన్ హార్మోన్కి అవసరం ఉత్పత్తిలో. నైట్రిక్ ఆక్సైడ్కి ఉత్పత్తిలో విటామిన్ డి అవసరం. పగలపూట పడుకుంటాడు కాబట్టి ఇది దొరకదు, నైట్ పూట పడుకోడు కాబట్టి బాడీలో ఉత్పత్తి అవ్వవు. అప్పుడు ఐటీ వాళ్ళే కాదు, ఎవరైనా నైట్లో పడుకోకపోతే వాళ్ళకు అంగస్తంభన సమస్య అనేది తప్పదు, ఖచ్చితంగా వస్తుంది. ప్రకృతికి విరుద్ధం కదా. మన దేవుడు ఏం చేశాడు, ప్రకృతి డే అంతా గాడిదిలాగా పని చేసుకోవాలి, కష్టపడు, ఫ్యామిలీ కోసం కష్టపడు. సాయంత్రం 5-6 గంటలు, 7 గంటలు, 8-9 గంటల లోపల పడుకో. మనం ఏం చేస్తున్నాం, డే అంతా తిరుగుతాం లేదా పడుకుంటాం, రాత్రి అంతా కష్టం చేస్తాం. ప్రకృతికి భిన్నంగా వెళ్ళినప్పుడు ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి. బీపీ వచ్చేస్తుంది, షుగర్ వచ్చేస్తుంది, అంగస్తంభన సమస్య వస్తుంది, శీఘ్రస్ఖలన సమస్య వచ్చేస్తుంది, అన్నీ చుట్టుముడతాయి. ఎప్పుడు వీర్య కణాలు, వీర్యం క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే వీర్య కణాలు కూడా ఉత్పత్తి చేసేది టెస్టోస్టెరాన్ హార్మోన్. నిద్ర లేకుంటే టెస్టోస్టెరాన్ లేదు, ఉత్పత్తి అవ్వదు బాడీలో. అలాంటి విటామిన్ డి లేదనుకో, టెస్టోస్టెరాన్ బాడీలో ఉత్పత్తి ఉండదు. లేనప్పుడు, మరి ఉత్పత్తి కానప్పుడు సెక్స్లో సామర్థ్యం ఉండదు, అంగంలో గట్టితనం రాదు, వచ్చినా కూడా అంతంత మాత్రం వస్తుంది. యోనిలో దూసుకుపోయేంత, సెక్స్ చేసేంత సామర్థ్యం, శక్తి అంగంలో లేకపోవటం వల్ల చాలా కొత్త జంటలు, కొత్త పెళ్ళిళ్ళన్నీ విడాకులు దారితీస్తున్నాయి. కొత్త జంటలు విడిపోతున్నారు.
ఒక్క మగాడు యవ్వనంలో సెక్స్ చేయలేని పరిస్థితుల్లో అంటే మధ్య వయసులో ఏం చేస్తాడు, వృద్ధాప్యంలో ఏం చేస్తాడు, అంటే చిన్న వయసులోనే 30 లోపల ఉన్న వయసులో సెక్స్ చేయలేని పరిస్థితులు ఉన్నాడంటే రేపు ముందుకెళ్ళి ఏం చేస్తాడు. అది ఎందుకు వస్తుంది అంటే మనం డైలీ వాకింగ్, ఎక్సర్సైజ్, కంటి నిండా నిద్ర. అసలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే డైలీ తొలి ఎండ వస్తుంది కదా భూమి మీద, మొదటి ఎండ, ఆ ఎండలో చెప్పులు లేకుండా భూమి మీద గడ్డి మీద గంట నడుచుకోవాలండి. సాయంత్రం చిన్న ఎక్సర్సైజ్, ఏరోబిక్ లాంటి చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవాలి. రాత్రి తొందర పడుకోవాలి. 5 కిలోమీటర్లు నడవాలా, 5 లీటర్ నీళ్ళు తాగాల, ఒక 8 గంటలు పడుకోవాలి. హస్తప్రయోగం, బూత్ సినిమాలు, బొర్ల పడకుండా, మందు, ఈ సిగరెట్, ఈ టబాకో, ఈ జర్దా, ఈ ఏ తీసుకోపోయి ఉంటే వాడికి ఏ సమస్య రాదు. నేను రైట్ పడుకోను, బూత్ సినిమాలు చూస్తాను అస్తమానం, హస్తప్రయోగం చేస్తాను అస్తమానం అంటే పెళ్ళికి పనికి రాకుండా పోతావు. మనం ఇప్పుడు చావు రాదు దీంట్లో. ఫస్ట్ ఆరోగ్యం నశించిపోతుంది, సెక్స్ సామర్థ్యం ఫస్ట్ పోతుంది, తర్వాత అన్నీ వస్తాయి. నా సందేశం ఒకటే, నైట్ పూట మాత్రం పడుకోవాలి. పగలపూట మీరు ఫ్యామిలీ కోసం కష్టపడండి, మన ఫ్యామిలీకి పోషించే బాధ్యత మన మీదే ఉంది. కానీ నైట్ పూట ఎప్పుడో వారానికి ఒకసారి డ్యూటీ ఉందంటే నడుస్తుంది. కానీ నైట్ అంతా డైలీ 3 సంవత్సరాలకు చేసాడు అనుకోండి, ఇక సెక్స్ హార్మోన్స్ మన బాడీకి అవకాశం కల్పించాలి. ఆ సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి చేయాలి మన బాడీ అంటే మనం పడుకోండాలి. ఈ కళ్ళు మూసుకుపోయినప్పుడు ఈ వెలుతురు అనేది బ్రెయిన్కి వెళ్ళదు, హాయిగా పడుకుంటాం. అప్పుడు బ్రెయిన్లో LH ల్యూటినైజింగ్ హార్మోన్, ఫోలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, గొనాడోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, మన ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ హార్మోన్, మన టెస్టికల్స్లో టెస్టోస్టెరాన్ హార్మోన్, ఇవన్నీ మన కిడ్నీ మీద 2 చిన్న గ్లాండ్స్ ఉంటాయి, అడ్రినల్ గ్లాండ్స్, అక్కడి నుంచి 2% టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇవన్నీ ఉత్పత్తి అయ్యి నువ్వు మగాడరా బుజ్జి. పొద్దున ఆరోగ్యంగా ఉన్నప్పుడు చూడండి, అంగం ఇలా లేచి మార్నింగ్ నిలబడుతుంది. మనం కోరుకోకుండానే, మనకి ఏ సంబంధం లేకుండానే అంగం నువ్వు మగాడరా బుజ్జి అని గుర్తు చేస్తుంది. మార్నింగ్ ఎరెక్షన్స్, మార్నింగ్ వుడ్ అంటుంది దానికి. మార్నింగ్ వుడ్ అంటే పొద్దున నువ్వు పెళ్ళికి పనికి వస్తావు, నువ్వు సెక్స్కు అర్హుడివి, డిజర్వ్ అని నీ అంగం నీకు సూచిస్తుంది. నువ్వు పడుకోవు, నువ్వు ఎక్సర్సైజ్ చేయవు, వాకింగ్ చేయవు, అన్ని డిఫిషియన్సీలు, విటమిన్ D, విటమిన్ B12 అన్ని డిఫిషియన్సీ అంగం ఏడలేస్తే పొద్దున మార్నింగ్ ఎరెక్షన్స్ కూడా తగ్గిపోతాయి వాళ్ళకు. ఇవన్నీ మనం ప్రకృతికి భిన్నంగా వెళ్ళినప్పుడు ఇవన్నీ సమస్యలన్నీ మనకు చుట్టుముడతాయి. కాబట్టి ఈ నైట్ షిఫ్ట్లు మానేసుకొని బాగా అంటే ఎక్సర్సైజ్, వాకింగ్, కంటి నిండా నిద్ర తీసుకుంటే, అయినప్పటికీ మీ సమస్య తగ్గకపోతే, ఈ సమస్య అలాగే ఉండి మీకు వేధిస్తుంటే నాతో కలవండి. యునాని మందులతో అంగస్తంభన పెంచుకోవచ్చు, కామ కోరికలు పెంచుకోవచ్చు, పాడైన అంగం సైజు, పెద్దగా ఉండి చిన్నగా అయిన అంగం సైజు, గర్త్ 2 పెంచుకోవచ్చు, సెక్స్ హార్మోన్స్ పెంచుకోవచ్చు, నైట్రిక్ ఆక్సైడ్ తగ్గినా అది పెంచుకోవచ్చు, కామ కోరికలు తగ్గినా, మీ వీర్యం తగ్గినా, వీర్యంలో కణాలు తగ్గినా, వీర్యం చిక్కదనం తగ్గినా, దాని ఉత్పత్తి తగ్గినా అన్నిటికీ చక్కటి పరిష్కారం యునానిలో ఉంటుందండి. ఏ సమస్య లేకుండా, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఏ సర్జరీ లేకుండా మగతనం కోసం మంచి సెక్జువల్ పవర్, మంచి టైమింగ్ కూడా పెంచుకోవచ్చు. సెక్స్లో చాలాసేపు చెక్ చేసే టైమింగ్ కూడా పెంచుకోవచ్చు యునాని మందులతో. మీరు విన్నారు కదండి. మీకు ఇట్లాంటి సమస్య ఉంటే మాతో సంప్రదించండి. ఈ సమస్యతో శాశ్వతంగా మీరు విముక్తి పొందవచ్చు. అప్పటి వరకు సెలవండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.